ఓం శ్రీమాత్రే నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. గురు సందేశం కార్యక్రమంలో గురు తత్వాన్ని, గురు మాహాత్యాన్ని, గురువు ఆలోచన విధానాన్ని మనం సమీక్షిస్తూ ఉన్నాం. యదంఘ్రి కమల ద్వంద్వం ద్వంద్వ తాప నివారకం తారకం భవసింధోస్య తం గురుం ప్రణమామ్యహం. ఏ గురువు యొక్క పాద కమలములు సుఖదుఖాలనే ద్వంద్వాల నుంచి, ఆది భౌతిక, ఆధ్యాత్మిక, ఆది దైవికం అనేటువంటి తాపత్రయాల నుంచి నిన్ను బయటపడేస్తాయో, సంసారమనే ఈ సాగరాన్ని దాటటానికి నీకు మార్గదర్శకం చేస్తాయో, అలాంటి గురువుకు నమస్కారం అని ఈ శ్లోకం యొక్క అర్థం. గురు కృప లేకపోతే దేవతలు కూడా నిన్ను కరుణించరు. రామాయణంలో త్రిశంకువు బొందితో స్వర్గానికి వెళ్ళాలన్నటువంటి ఆలోచన చేస్తాడు. ఆ కోరికను వశిష్ఠుడి దగ్గర ప్రకటిస్తే, నీకు అంత శక్తి లేదు, ఇది అసాధ్యము అని చెబుతాడు. అప్పుడు విశ్వామిత్రుణ్ణి ఆశ్రయిస్తాడు త్రిశంకువు. తన తపశ్శక్తితో యజ్ఞాన్ని నిర్వహించి ఊర్ధ్వముఖంగా సశరీరంగా అతని ప్రయాణాన్ని ప్రారంభిస్తారు విశ్వామిత్ర మహర్షి. కానీ స్వర్గానికి అనుమతి ఇవ్వటానికి నిరాకరిస్తారు అక్కడి దేవతలు. అహం రాజా మహాభాగా గురు శాప పరీక్షిత అంటారు. ఈ రాజు వశిష్ఠుని యొక్క శాపానికి గురి అయ్యాడు. గురువుకు ద్రోహం చేసినటువంటి ఈ రాజుకు స్వర్గంలో ఒక్కనాటికి ప్రవేశం ఉండదు అని తెలియచెప్పాడు. కనుక దేవుడైన చూపలేడు ఒక్క గురువును, గురువు ఒక్కడే చూపగలడు దేవదేవుని. ఆ భగవంతుణ్ణి నీకు చూపించగలిగినటువంటి అద్భుతమైన స్వరూపం గురు రూపం. అందుకే రుక్మిణి కూడా శ్రీకృష్ణ పరమాత్మకు తన ప్రేమ సందేశాన్ని తెలియజేయటానికి అగ్నిజ్యోతనుడనే బ్రాహ్మణుణ్ణి ఆశ్రయించింది. అలా రుక్మిణి అంటే నీలోని ఆత్మ, కృష్ణుడు అంటే పరమాత్మ. పరమాత్మకు నీ సందేశాన్ని చేరవేసేవాడే గురువు. ఈ సత్యాన్ని గుర్తించగలిగితే జీవితం అద్భుతంగా ఉంటుంది అని దేవేంద్రుడికి బృహస్పతి అద్భుతమైన గురుతత్వాన్ని వివరించటం ప్రారంభించాడు. దేవేంద్రుడు అంతకు ముందు బృహస్పతి తన సభకు వచ్చినప్పుడు లేచి గౌరవించే ప్రయత్నం చేయని కారణంగా స్వర్గలోక ఆధిపత్యాన్ని పోగొట్టుకున్నాడు. అందుకే బృహస్పతి అంటే దేవేంద్రుడికి అపరిమితమైన భక్తి. శాస్త్రములలోని ఆంతర్యాన్ని శిష్యులందరికీ తెలియచెప్పుతున్నటువంటి ఆ గురు స్వరూపానికి నమస్కరించి ప్రశ్నించాడు దేవేంద్రుడు. గురువర్య, మీరు చెబుతున్న ఒక్కొక్క గాథ నాకు అద్భుతమైన ఆనందాన్ని కలుగజేస్తుంది. నా కర్తవ్యాన్ని నాకు గుర్తు చేస్తోంది. 5 కథలలో శాస్త్రముల యొక్క రహస్యాన్ని, ప్రయోజనాన్ని, వాటిని అనుసరించి జీవితాన్ని గడపాల్సిన ఆవశ్యకతను అద్భుతంగా వివరించారు. అందుకే 6వ కథ తెలుసుకోవాలని నా మనస్సు ఉవ్విళ్ళూరుతుంది. తెలియచేయండి అంటూ ప్రార్థించాడు. దేవేంద్రుడి యొక్క అభ్యర్థనను విన్న బృహస్పతి
6వ కథ చెప్పటం ప్రారంభించాడు. శచీపతి సహ్యాద్రి పర్వతాలకు దక్షిణాన ఒక గ్రామం ఉన్నది. ఆ గ్రామంలో కుండిలుడు అనేటువంటి బ్రాహ్మణోత్తముడు ఉండేవాడు. యవ్వన ప్రాంగణంలోకి అడుగుపెట్టిన మరుక్షణం ఆయన వివాహం చేసుకోవాలని సంకల్పించాడు. తన గృహస్థాశ్రమానికి సరి అయినటువంటి ఈడు జోడు ఎవరా అని పెద్దలనందరినీ సంప్రదించి విశాలాక్షి అనే కన్యను వివాహం చేసుకున్నాడు. ధనం కావలసినంత ఉన్నది. మంచి ప్రాయంలో ఉన్నారు ఆ దంపతులు. అందుకే గృహస్థాశ్రమంలోని స్వర్గ సౌఖ్యాలన్నీ చవిచూడగలిగారు. ఇలా ఆనందంగా జీవనం గడుస్తున్న నేపథ్యంలో ఒకరోజు కుండిలుడు అవసరంగా దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. 30 రోజుల తరువాత కానీ తాను తిరిగి తన భార్యను చేరుకోలేనటువంటి అగత్యం కలిగింది. భార్యకు అన్ని బుద్ధులు చెప్పాడు. కావలసిన ఏర్పాట్లన్నీ చేశాడు. నిర్వర్తించాల్సిన విధి విధానాలన్నీ వివరంగా చెప్పాడు. ప్రయాణానికి ఉపక్రమించాడు. అలా కుండిలుడు విశాలాక్షిని వదిలి దూర ప్రాంతాలకు పయనమవుతున్న విషయాన్ని ఆ ఊరిలో చాలా కాలంగా సంచరిస్తున్న ఘంటిలుడు అనేటువంటి బ్రహ్మరాక్షసుడు చూశాడు. వాడు పూర్వజన్మలో వేదాంగాలను అభ్యసించిన ఒక బ్రాహ్మడు బ్రహ్మచారి. కానీ దుర్వ్యసనాల వల్ల దురలవాట్ల వల్ల అనేక విరోధాలు తెచ్చుకొని ప్రాణాన్ని వదిలేసి బ్రహ్మరాక్షసుడుగా పుట్టాడు. బ్రహ్మరాక్షస జన్మ ఎలా కలుగుతుంది అన్న విషయాన్ని గురుచరిత్రలో 25, 26, 27 అధ్యాయాలలో విపులంగా వివరించారు శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు. తగినంత ఆధారాలతో ఈ కథ మనకు రుజువుగా కనపడుతుంది. బీదరు రాజ్యాన్ని మహమ్మదీయ రాజైన అహ్మద్ వలీ బ్రహ్మన్ పరిపాలించే సమయంలో వేద పండితులకు కష్టకాలం ఆసన్నమైంది. హిందూ ధర్మాన్ని ద్వేషిస్తూ హిందూ దేవతలను అవమానించే లక్షణం కలిగినటువంటి ఆ మహమ్మదీయ రాజు వేదంలో ఉన్న అర్థాలను వేద పండితుల ద్వారా తెలుసుకొని వాటికి విపరీత అర్థాలు కల్పిస్తూ హిందూ దేవతలను దూషిస్తూ హిందూ ధర్మాన్ని అవమానించే ప్రయత్నం చేయటం ప్రారంభించాడు. నిజానికి ఆ రాజుకు సహకరించింది పండితులే. వేదము యొక్క అర్థాన్ని వివరించటం ఎవరి వల్ల కాదు. వేదాన్ని అధ్యయనం చేయటం ఒక్కనాటికి సాధ్యం కాదు. కానీ స్వార్థంతో ధనాశతో ఆ రాజు దగ్గరికి వెళ్ళి వేదముల యొక్క అర్థములను తెలిసి తెలియకుండా వివరించి ఆ మహమ్మదీయ రాజు హిందూ ధర్మాన్ని అవమానించటానికి వీళ్ళే సహాయం చేశారు. అందుకే హిందూ ధర్మానికి విదేశీ శక్తుల కంటే స్వదేశంలో ఉన్నటువంటి కొంతమంది మేధావుల కారణంగా ఎక్కువ సమస్యలు ఎదురవుతున్నాయి. మనలోని అనైక్యత, స్వాభిమాన విహీనత, ఆసరాగ అధికారం అందుకొనిరిరా. విద్రోహం సృష్టించి విద్వేషం రగిలించి విభజించి పాలించే ఫిరంగి మూకర. బ్రిటిషు విషపు తంత్రాలకు విరుగుడు మంత్రం వందే మాతరం. అందుకే వందే మాతరం అంటూ భరతమాత యొక్క కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేసిన త్యాగధనుల యొక్క చరిత్రలను స్మరిస్తూ
భారతదేశానికి విదేశీ శక్తుల వల్ల కలిగేటువంటి ప్రమాదాలను గుర్తిస్తూ జాగ్రత్తతో ఉండాలి అన్న విషయాన్ని ఈ కథ ద్వారా మనం గుర్తించవచ్చు. ఇలా ఈ మహమ్మదీయ రాజు హిందూ గ్రంథాలలోని విషయాలన్నింటినీ తెలుసుకునే ప్రయత్నం చేస్తూ వాటిని విమర్శిస్తూ తాను రాక్షసానందాన్ని పొందుతున్నాడన్న విషయాన్ని తెలుసుకున్న ఇద్దరు పండితులు ఉత్తరాది నుంచి ఆయన దగ్గరకు వచ్చి, మేము వేదంలో అఖండమైన జ్ఞానాన్ని సంపాదించాం, ఎలాంటి పండితులనైనా మా వాదనా పటిమతో ఓడించగలం, కనుక మాకు మీ ఆశ్రయాన్ని కల్పించండి అంటూ అభ్యర్థించారు. ఎంత విచిత్రం! వేదంలో వాదమా? భరద్వాజుడికి ఎన్ని జన్మలెత్తినా పూర్తి వేదం అభ్యసించే అవకాశం దొరకలేదని విలపించాడు. అలాంటి వేదంలోని అర్థాలను వాదంతో ఖండించి వేదన కలగజేయాలన్నటువంటి వారి ఆ ఆసురి ప్రవృత్తి ఆ రాజుకు బాగా నచ్చింది. అందుకే వీరిద్దరిని తన ఆస్థానంలో పెట్టుకొని పండితులనందరినీ వీరితో వాదన చెయ్యమంటూ ఒత్తిడి చేశాడు. వాదనలో ఓడిపోతే జయపత్రాలను రాసి ఇవ్వమంటూ వారిని బలవంతం చేశాడు. వేదం బాగా తెలిసిన పండితులు వేదంలో వాదమేమిటి అన్న ఆలోచనతో ఆ చర్చకు రాలేదు. జయపత్రాలను అందజేశారు. ఇహ అవమానం పాలవుతామన్న భయంతో మరికొంతమంది పండితులు జయపత్రాలను వారికి అందజేశారు. ఇలా రాజ్యంలో ఉన్న వేద పండితులంతా జయపత్రాలను అందించటంతో వీరికి అహంకారం ఆకాశానికి చేరింది. ఆ రాజుతో, రాజా, ఇక్కడ ఉన్న పండితులనందరినీ మేము ఓడించాం, ఇక మీ కీర్తి ప్రతిష్టలు ఇతర దేశాలలో కూడా చేరాలి అంటే మాకు వేరే ప్రాంతాలకు వెళ్ళేటువంటి అనుమతి ఇవ్వండి, ఏర్పాట్లను చేయండి అంటూ అభ్యర్థించారు. సంతోషంగా ఒప్పుకున్నాడు ఆ రాజు. అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ ఇద్దరు పండితులు దేశ సంచారం చేస్తూ త్రివిక్రమ భారతి ఆశ్రమానికి వెళ్ళారు. ఆయనను వాదించమంటూ బలవంతం చేశారు. వేదాంగ పారంగతుడైనటువంటి ఆ స్వామి వీరికి గుణపాఠం చెప్పగలిగిన వారు నా గురువర్యులే అని శ్రీ నృసింహ భారతి స్వామి వారి దగ్గరికి ఈ ఇద్దరు పండితులను తీసుకువెళ్ళాడు. గురువు మీద గౌరవంతో ఆరాధనా భావనతో త్రివిక్రమ భారతి కాలినడకన వెళితే అహంకారంతో మిడిసిపడే ఆ ఇద్దరు పండితులు ఏనుగునెక్కి ఆ స్వామి దగ్గరికి వెళ్ళారు. వేదంలో వాదానికి సిద్ధం కమ్మంటూ ఆయనను ఒత్తిడి చేశారు. వేదం అనేది అనంతాహయ వేదాహ, వాటన్నింటినీ న్యాసం చెయ్యటానికి 4 భాగాలుగా విభజించి మరీ వ్యాసుడు వేద వాంగ్మయాన్ని ఆవిష్కరించాడు. దానిలో వాదన చెయ్యటం మూర్ఖత్వం అవుతుంది. ఎందుకు చేస్తారు ఇలాంటి వృథా ప్రయత్నం అని ఎంతగానో నచ్చజెప్పే ప్రయత్నం చేశారు శ్రీ నృసింహ భారతి స్వామి వారు. కానీ ఈ కుపండితులకు అది చెవికెక్కలేదు. మాతో వాదనన్నా చెయ్యండి, లేక జయపత్రాలనన్నా రాసి ఇవ్వండి అంటూ సాక్షాత్తు ఆ దత్తాత్రేయ స్వామి యొక్క 2వ అవతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారిని తమ మిడిమిడి జ్ఞానంతో బలవంతం చేశారు. ఇక వీరికి బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని గమనించి అటుగా వెళుతున్న ఒక వ్యక్తికి నీ పేరేమిటి అని ప్రశ్నించారు. సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే తనను పలకరిస్తున్నాడన్న భావనతో ఉన్న ఆ వ్యక్తి, స్వామి నా పేరు మాతంగుడు, నేను అంత్యజుణ్ణి, అంటరాని వాణ్ణి అని భయంగా సమాధానమిచ్చారు. వెంటనే స్వామివారు
ఎవ్వరూ అంటరాని వారు ఉండరయ్యా. అందరిలో ఉన్నది ఒక పరమాత్మ స్వరూపమే. అంటరానితనం అనేది మహాపాపం అని శిష్యుణ్ణి పిలిచి ఆ మాతంగుని ముందు 7 గీతలను గీయమని. అలా గీసిన తరువాత మాతంగుడు ఒక గీత దాటి మరొక గీత ముందుకు ప్రవేశించాడు. ఎవరివి నువ్వు అంటూ ప్రశ్నించారు నృసింహ సరస్వతి స్వామివారు. స్వామి కృపా కటాక్షం వల్ల పూర్వజన్మ జ్ఞానం కలిగినటువంటి ఆ మాతంగుడు 2వ గీత ముందు నిలుచుని నేను మన సంరక్షకుని అయిన భిల్లుణ్ణి అని సమాధానం చెప్పాడు. తరువాత ఆ గీత దాటి ఇంకొక గీత ముందుకు వచ్చాడు. ఇప్పుడు నువ్వెవరివి అని ప్రశ్నించాడు. నేను రావణుడు అనే కిరాతకుణ్ణి అని తెలియజేశాడు. మళ్ళీ గీత దాటి ఇప్పుడెవరివి అంటే గాంగేయుడనే జాలరిని అని సమాధానం చెప్పాడు. ఆ తరువాత నేను శూద్రుడైన రైతును అని సమాధానం చెప్పాడు. ఆ తరువాత సోమదత్తుడనే వైశ్యుణ్ణి, క్షత్రియుణ్ణి అని చెప్పి ఆఖరి జన్మ నేను వేదాంగ పారంగతుడైన బ్రాహ్మణోత్తముడిని అని సమాధానం చెప్పాడు. వెంటనే స్వామి ఆ బ్రాహ్మణోత్తముడితో ఈ ఆసనాన్ని అలంకరించి ఈ 2 పండితులతో వాదన చెయ్యమంటూ ఆజ్ఞాపించారు. వాదనకు సిద్ధమయ్యాడు ఆ పండితుడు. ఈ దృశ్యమంతా చూస్తున్నటువంటి ఆ 2 కుపండితులకు గుండె చెరువైంది. స్వామివారి మాహాత్యం కళ్ళ ఎదుట ప్రత్యక్షమైంది. స్వామి మమ్మల్ని క్షమించండి, అహంకారంతో మా అంతవారు లేదన్న భావనతో, వేద విజ్ఞానం అంతా మాకే తెలుసన్న మూర్ఖత్వంతో మేము మీతోనే వాదనకు సిద్ధమయ్యాం. మీరు సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణ స్వరూపమన్న విషయాన్ని విస్మరించాం అని ఎన్నో రకాలుగా ప్రాధేయపడ్డారు. సమాధానంగా శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు, మీరు చేసింది సామాన్యమైన అపరాధం కాదు. మీ పశ్చాత్తాపంతో కొంత పాపం తగ్గినా వేదాన్ని నిందిస్తూ, వేద పండితులను అవమానిస్తూ, స్వధర్మాన్ని ఆక్షేపించిన మీరు మీ పాపాన్ని 12 సంవత్సరాలు బ్రహ్మరాక్షసి రూపంలో జీవనాన్ని కొనసాగించి కానీ పోగొట్టుకోలే అంటూ వివరించారు. స్వామివారి వాక్కు వేదవాక్కు. ఆ ఊరు దాటి వెళ్ళిన మరుక్షణం వారు హృద్రోగంతో దేహాన్ని వదిలేశారు. అనంతరం బ్రహ్మరాక్షసులై ఒక చెట్టు మీద నివాసం చేయటం ప్రారంభించారు. ఆ చెట్టు కింద ఒక బ్రాహ్మణోత్తముడు వేదంలోని నారాయణ అనువాకాన్ని జపిస్తున్న సమయంలో అది విని వాళ్ళు మళ్ళీ వాళ్ళ స్వస్వరూపాన్ని పొందగలిగారు. ఇలా బ్రహ్మరాక్షసి జన్మ ఎందుకు వస్తుందంటే అహంకారంతో నీ ధర్మాన్ని విమర్శిస్తూ, నీ దేవతామూర్తులను అవమానిస్తూ, నీ స్వార్థ ప్రయోజనం కోసం విదేశీ శక్తులకు నువ్వు గొడుగు పట్టినట్టయితే బ్రహ్మరాక్షసివై సంచరించాల్సిన అగత్యం ఏర్పడుతుంది. గురుచరిత్రలోని అద్భుతమైన ఈ ఘట్టాన్ని తెలుసుకుంటూ గురు సందేశం కార్యక్రమంలో మన విధి విధానాలను గుర్తెరుగుతూ జీవితాన్ని ఆనందంగా గడిపే ప్రయత్నం చేద్దాం. ఇలా ఆ బ్రహ్మరాక్షసుడు విపరీతమైన కామంతో ఆశ్రయం లేని ఒంటరిగా ఉన్నటువంటి స్త్రీల దగ్గరకు మారు రూపంలో వెళ్ళి వారిని చెరపట్టసాగాడు. నిజానికి అందాల బొమ్మ అయిన విశాలాక్షి మీద ఎప్పటి నుంచో ఈ బ్రహ్మరాక్షసుడి కన్ను ఉంది. కానీ నిత్యాగ్నిహోత్రి, నిరతాన్న దాత అయినటువంటి కుండిలుడిని ఎదుర్కోవటం కష్టమని ఆయన గాయత్రి మంత్ర మహిమ
తనకు ప్రవేశం లేకుండా చేస్తుందని గ్రహించి కుండిలుడు ఇల్లు వదిలి వెళ్లే సమయం కోసం వేచి చూడటం ప్రారంభించాడు. ఎప్పుడైతే పనిపై కుండిలుడు దూర ప్రాంతాలకు వెళ్ళాడో ఆ రూపాన్ని ధరించి ఇంట్లోకి ప్రవేశించాడు ఈ బ్రహ్మరాక్షసుడు. 30 రోజుల తర్వాత కానీ రానని చెప్పిన భర్త మరుక్షణమే తన కనుల ముందు ఉండటం చూసి సంతోషంతో గంతులు వేసింది విశాలాక్షి. అప్పుడే వచ్చేసారేమి అని అడిగితే, వెతకబోయిన తీగ కాలికి తాకినట్టు నేను పని నిమిత్తం ఎవరి దగ్గరికైతే వెళుతున్నానో వారే నాకు ఎదురయ్యారు. పని అయిపోయింది, అందుకే ఇంటికి వచ్చాను అని తెలియజేశాడు కుండిలుడి రూపంలో ఉన్న ఆ బ్రహ్మరాక్షసుడు. వాడి నిజస్వరూపం రాత్రి కానీ విశాలాక్షికి తెలియలేదు. పైశాచికమైన ఆ కామం, భయంకరమైన రాక్షస ప్రవృత్తి విశాలాక్షికి భయం కలిగించింది. వాడిని చూస్తేనే కంపించిపోవటం ప్రారంభించింది. విపరీతమైన వాడి చర్యలతో చిక్కి శల్యమైంది. 30 రోజులు గడిచాయి. కుండిలుడు దూర ప్రాంతం నుంచి ఇంటికి చేరుకున్నాడు. భార్య యొక్క పరిస్థితి చూసి విస్మయం చెందాడు. అందాల బొమ్మ అయిన తన భార్య అతి దీన స్థితిలో ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. వచ్చినవాడు ఆ బ్రహ్మరాక్షసుడే అన్న భావనతో నిజమైన కుండిలుడి కూడా దగ్గరికి రానియలేదు విశాలాక్షి. సంగతి తెలుసుకొని భార్యని అనునయిస్తూ తరుణోపాయం గురించి ఆలోచించడం ప్రారంభించాడు కుండిలుడు. అదే సమయంలో విశాలాక్షి మీద వ్యామోహంతో కుండిలుడి రూపం ధరించి ప్రతినిత్యము విశాలాక్షిని అవస్థ పెడుతున్న ఆ బ్రహ్మరాక్షసుడు, నువ్వెవరు రా, నా రూపంలో నా భార్య దగ్గరకు వచ్చావు అంటూ పొలికేకలు వేయటం ప్రారంభించాడు. ఏం చేయాలో అర్థం కాలేదు కుండిలుడికి. వీరిద్దరి మధ్య వాగ్వివాదం పెరిగింది. పొరుగింటికి కూడా, పక్కనున్న వారికి కూడా ఈ వివాదం తెలిసింది. అందరూ కలిసి గ్రామాధికారి దగ్గరికి వెళ్ళారు. ఒకే రూపంలో ఉన్నటువంటి ఇద్దరిని చూసి ఎవరు విశాలాక్షి నిజమైన భర్త వాళ్ళు తెలుసుకోలేకపోయారు. తరుణోపాయం గురించి ఆలోచిస్తున్న వారికి ఇలాంటి సమస్యలన్నింటినీ పరిష్కరించగలిగిన వాడు దత్తోపాసకుడైన విష్ణుదత్తుడు ఒక్కడే అని భావించి అక్కడికి ఈ దంపతులను, బ్రహ్మరాక్షసుని ముగ్గురుని తీసుకువెళ్ళారు. విష్ణుదత్తుడికి వారిద్దరిని చూడగానే ఎవరు పిశాచమో ఎవరు కుండిలుడో అర్థమైంది. కానీ నిరూపించి శిక్షిస్తే కానీ తనను ఆశ్రయించినటువంటి వారికి తాను న్యాయం చేయలేడు. అందుకే వారిని సమావేశపరిచి సమస్యను పరిష్కరించే విధానాన్ని చెప్పటం ప్రారంభించాడు. మరి విష్ణుదత్తుడు ఈ సమస్యను ఎలా పరిష్కరించాడు? గురుతత్వంలోని ఆంతర్యాన్ని ఈ కథ ద్వారా మనం ఎలా అర్థం చేసుకోవాలి? గురు సందేశాన్ని గ్రహించటానికి అద్భుతమైన ఈ 6వ కథ ఎలా ఉపయోగపడుతుంది? సప్తోదాహరణి ఏ విధంగా మనకు మార్గదర్శకం చేయగలుగుతుంది? ఒక్కొక్క కథలో ఒక్కొక్క రహస్యాన్ని ఇమిడిచి కార్తవీర్యార్జునునికి దత్తాత్రేయుల వారు ఏ విధంగా అద్భుతమైన జ్ఞానబోధ చేస్తున్నారు? ఈ విషయాలన్నింటినీ ఇంకొక ప్రసంగంలో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఓం తత్సత్.